సార్ నమస్తే సార్, ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్ అండి. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 months కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు ఈ 13 months పరిపాలన అనేది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ఏం బాగాలేదు రాష్ట్రంలో. అసలు ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో హామీలు ఏమీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి పేదలను ఇబ్బంది పెడుతుందనేది వైసీపీ వర్గాల వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మరి అది వాస్తవమే అనుకోవాలంటారా? లేదండి, 80% పూర్తి అయినాయండి, మిగతా 20% కూడా త్వరలో పూర్తవుతాయి. అంటే అసలు ఏ విధంగా ఉందంటారు? అసలు పరిపాలనా విధానం అనేది కరెక్ట్గా లేదు. ఇదంతా అసలుకి రౌడీ రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. మరి ఇది మీరు చెప్పేదంతా కూడా రివర్స్లో ఉందండి. ఇది వైకాపా ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు అయ్యి కూల్చివేతలతో మొదలైంది మొట్టమొదట. అక్కడి నుంచి రోడ్లన్నీ ఛిద్రం అయిపోయినాయి, ఎంతోమంది యాక్సిడెంట్లో చనిపోయారు. మరి అటువంటిది ఈ రోజున రోడ్లు ఎట్లున్నాయి చూడండి, మీకే తెలుసు, రోడ్ల మీద వస్తూ ఉంటే. అదే కాకుండా మరి అమరావతిని బీడు భూమి అని ఒకడు, శ్మశానం అని ఒకడు రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు ఒకసారి వెళ్తే చూస్తే వాళ్ళకి అది శ్మశానం లేకపోతే బీడు భూమి తెలుస్తుంది. మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మద్యం మాఫియా ఎంత చెలరేగిపోయిందో ఇప్పటికీ వీడియోలు వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం, ఇంకా ఎన్నెన్నో వస్తాయి ఫ్యూచర్లో. సో మద్యం మాఫియా, తర్వాత ఇసుక మాఫియా, ఖనిజాలు, క్వాడ్జీ, ఈ తవ్వకాల్లో వేల కోట్లు సంపాదించారు. మరి విలాసవంతమైనటువంటి ఫ్లైట్లలో తిరిగారు మద్యం మాఫియా. ఇవన్నీ రోజు వస్తూనే ఉన్నాయి. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసే. ఓన్లీ మమ్మల్ని ఎదుర్కొనలేక, మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు పెడుతున్నారు. ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్లు అంటున్నారు కదా సార్? లేదండి, సాంకేతికంగా ఈరోజు ఎంతో డెవలప్ అయింది టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ప్రకారం, గూగుల్ టేక్అవుట్ ప్రకారం, తర్వాత ఈ ఫోన్లు రిసీవ్ చేసుకొని డిస్ట్రాయ్ చేసినా కానీ రివైవ్ చేసి దాంట్లోంచి బయటకు తీస్తున్నారు ఇన్ఫర్మేషను. దాన్ని ఎవరు కాదంటానికి వీల్లేదు. శాస్త్రీయంగా వాళ్ళని నిరూపించమనండి, చెప్పటం కాదు, నోటితో చెప్పటం కాదు. వీళ్ళు నిరూపిస్తారు, మీరు కాదని నిరూపించండి. సార్ ముఖ్యంగా చూసుకుంటే కనుక అభివృద్ధి నేనున్నప్పుడే బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు వచ్చి అభివృద్ధిని నాశనం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన సార్. అది వాస్తవమే అనుకోవాలంటారా? అది 100కి 200% తప్పండి. అభివృద్ధి అనేది లేదండి జగన్ పాలనలో. అభివృద్ధి అనేది లేదు, విధ్వంసమే. దాచుకో ఇదే కార్యక్రమం, రెండోది లేదు. సంక్షేమం ఇవ్వటం కూడా ఆర్థిక అభివృద్ధి అందించడమే కదా. ఆ సంక్షేమమే అందించడమే కూటమి ప్రభుత్వం అవసరమా మనకి అని అంటున్నారు కదా సార్. సంక్షేమం ఒక కన్ను అయితే సుపరిపాలన రెండో కన్ను అండి. సంక్షేమం కోసం ఆయన చెప్పినట్టుగా అంత అంకెల్లో మాత్రం వాళ్ళ సంక్షేమం జరగలేదు. అదే పేపర్ వర్క్ మాత్రమే, ఇచ్చింది తక్కువ, చెప్పుకున్నది ఎక్కువ. ఓవరాల్గా ఏమంటారు ఈ 13 monthsలో? అసలుకి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు కాబట్టి ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు, అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం అని అరుస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి ఏమండి, ఒక 200 మందిని ముందు పెట్టుకొని ఎగబడేటట్లుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సీఎం అనిపించుకుంటే సీఎం అవుతాడండి? ఇప్పుడు ప్రజలందరికీ పరిపాలన కనిపిస్తూ ఉంది కళ్ళకి కట్టినట్టుగా, దాని ప్రకారం చేస్తారు. కానీ ఇప్పుడు 151 వచ్చిన వాడిని 11కి దించారంటే మధ్యలో 5 తీసేసి, మరి ఎంత దుర్మార్గం, ఎంత అక్రమం చేస్తే తీసేశారో మీరే ఆలోచించాలా. అంటే ఏం లేదు, ఇదంతా అసలుకి ఇది దొంగ ఓట్లతోటి వీళ్ళందరూ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారనేది ఇప్పుడు రీసెంట్గా కూడా వాళ్ళ వర్గాలు మొత్తం, వైసీపీ వర్గాలు మొత్తం చేస్తున్న ఆరోపణ. మరి వాళ్ళు గెలిచినప్పుడు అండి, వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ కదా చెప్పండి? వాళ్ళు గెలిస్తేనేమో న్యాయంగా గెలిచినట్టు, ఎదుటోళ్ళు గెలిస్తేనేమో ట్యాంపరింగ్ చేసినట్టు. ఇది ఎక్కడ న్యాయం అండి? జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వచ్చేస్తాను, చంద్రబాబు నాయుడు పోతాడు, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏంటో చూపిస్తాను అంటున్నాడు కదా సార్. మరి ఏమండి, నా తెలిసినంతవరకు నేను దాదాపుగా 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎన్ఎస్యూఐ దగ్గర నుంచి. తర్వాత ఆయన చెప్పేదాని ప్రకారం ఈ టర్మ్ లోపు అంటే కోర్టులో బాగా జాప్యం జరుగుతుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు టర్మ్ ముగిసే లోపు ఎట్టి పరిస్థితులు అతను జైల్లోకి వెళ్ళటం ఖాయం, బయటికి రావటం లేదు. ఇక ఆ పార్టీ కూడా ఈ మధ్యలోనే ఉన్న మిగతా 11 మంది కూడా 10 మంది కూడా బయటకు వచ్చేస్తారు, ఎవరు ఉండరు దాంట్లో నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తాను, జనాల కోసం పాదయాత్ర చేస్తాను అంటున్నాడు కదా సార్. జనాల్లోకి వస్తుంది చూస్తున్నారు కదా సార్ మీరు. కారు కింద టైర్ కింద పడి చంపటం, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఎరగొట్టడం, ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు. ఏమి లేదు,
జనంలో ఉన్నోళ్ళు పోగొట్టుకోకుండా ఉండటానికి, వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళలో హైప్ పెంచడానికి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేసి జనాన్ని అందరిని పోగు చేయించి, డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చి రౌడీజం చేస్తున్నారు. అంతకంటే ఇంకేం లేదు. అది అందరూ చూస్తూనే ఉన్నారు, తెలుస్తూనే ఉంది. లేదు, అసలు పోలీసులను అడ్డు పెట్టుకొని ఆపుతున్నారు వచ్చే జనాలను అనేది జగన్మోహన్ రెడ్డి వాదనలు. మరి ఏమండి, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్ని అరాచకాలు జరిగినాయి ఏంటో అన్నీ అందరం మన కళ్ళతో చూసాము. అప్పుడు పోలీసింగ్ ఎట్లా ఉంది, ఇప్పుడు పోలీసింగ్ ఎట్లా ఉంది మనంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడంతా రెడ్ బుక్ రాజ్యాంగమే అనేది వాళ్ళ వాదన. లేదండి, రెడ్ బుక్ కాదు. రెడ్ బుక్ అంటే అప్పుడు జరిగినవన్నీ రాసుకున్నారు, ఇప్పుడు బయటకు తీస్తున్నారు. దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఉద్రేకపడతలేదు, తొందరపడతలేదు, అక్రమంగా కేసులు పెడతలేదు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి న్యాయంగా దాన్ని చట్టబద్ధత ఉండేట్టుగా, ఎక్కడ వీగిపోకుండా ఉండేట్టుగా పకడ్బందీగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ నేరం చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేదు. మరి ఓవరాల్గా ఏం చెప్తారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటే? అసలు అది ఉత్పన్నమే కాదండి, అది అసంభవం, అసాధ్యం.